మొన్న మా ఇంటి పక్కకు ముసలామెకు తెల్లందాక ఒకటే ఎగబోతొచ్చి గస్స గస్స ఒగిరిచ్చింది. పాపం లేచి లేవలేక మూల మీద ఉన్న మందుల కొట్టుకుపోతే గోళీ మాత్రం ఇచ్చిండట. అట్లా గోళీ మాత్రం వేసుకొని పండుకుంది. తెల్లారితాలకే పాపం ముసలిది జీవిడిచింది. ఏందా అని చూస్తే డేట్ దాటిపోయిన గోళీలు ఇచ్చిండట తలకు మాసినోడు. అట్లా ఇస్తారా చెప్పుర్రి? అగో డేట్ దాటిపోయిందంటే యాదకొచ్చింది. ఇగో గిజ్జూడుర్రి. ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు. నాగులో నాగన్న ధరలిట్లా మండబట్టే నాగులో నాగన్న అనుకుంటా ఇంతకు మునుపు సంతల సరుకులకు వెళ్ళిన ధరల మీద పాటలు పాడేటోళ్ళు గాని ఇప్పుడట్ట కాదు. కల్తీ సరుకుల మీద అలక తక్కువ సరుకుల మీద పాటలు పాడుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలున్న పర్వతాపూర్ల డేట్ దాటిపోయిన సరుకులతోని బోంది మిక్చర్లు తయారు చేస్తున్నారట. అట్ట తయారు చేస్తున్నారని మరి ఎట్టెలకైందో ఎవరు చెప్పిర్రో ఏమో తెలియదు గాని మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు పోయి పట్టుకున్నారట. అట్టా డేట్ దాటిపోయిన సరుకులతోని తయారు చేస్తున్న మిక్చర్ ప్యాకెట్లు, బూందీ ప్యాకెట్లు, శనగ్గింజల ప్యాకెట్లను పట్టుకున్నారట. ఆటంకగా వీటిని సీజ్ చేసిలాట. అగ చూడురి ఎన్నున్నాయో. ఇగో గీదే పాడుబడ్డ కెమికల్స్ తోని వాళ్ళు తయారు చేసిన అలక దక్కువ సరుకు. అట్ట ఒకరిని అయితే పట్టుకున్నారట. తదిమోళ్ళు తప్పించుకొని పోయిలాట. ఆటంక వీటిని తయారు చేసేటోని పాడుబడ్డ సరుకుని మేడిపల్లి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిలాట ఎస్ఓటి అధికారులు. ఎన్నాళ్ళ సందికి దందా నడుస్తున్నది, దీని వెనక ఎవరెవరున్నారు, ఏంది కథ అనేటిదంతా ఇక ఇప్పటి సంది మేడిపల్లి పోలీసు వాళ్ళు చూసుకుంటారట. డేట్ దాటిపోయిన సరుకుతోని బుడ్డ పొల్లగాళ్ళు పెద్దోళ్ళు అని తేడాలు లేకుండా అందరికందరు నవిలేటి మిక్చర్లు బూందీ తయారు చేస్తున్నారంటే ఏమనాలి గీళ్ళను? ఏమో పోరిగి నడమ ఇటువంటి వాళ్ళు దునియా మీద బగ్గ మోపైరబ్బా. పైసల కొరకు మంది పానాలతోని ఆటలు ఆడుకునేటోళ్లను ఏమనాలే? ఏ చెప్పుతోని కొడితే బుద్ధి వస్తాయి చెప్పురి ఇటువంటి బద్మాషిగాళ్ళను.